కాయిన్ కుంభకోణం దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. ఈ స్కామ్ కు సంబంధించి బాలీవుడ్ నటుడు రాజ్ కుంద్రాకు చెందిన 98 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ప్లాట్ ని కూడా ఈడీ సీజ్ చేసింది. 7,000 కోట్ల రూపాయల బిట్ కాయిన్ స్కామ్ కు సంబంధించి గతంలో ఈడీ రాజ్ కుంద్రాను ప్రశ్నించిన విషయం తెలిసిందే. పూణేలో రాజ్ కుంద్రా పేరిట ఉన్న నివాసం, జుహులో శిల్పా శెట్టి పేరుతో ఉన్న ఫ్లాట్లను ఈడీ సీజ్ చేసింది. వేరియబుల్ టెక్ కంపెనీ అధిపతి అజయ్ భరద్వాజ్ బిట్ కాయిన్ స్కామ్ కు సూత్రధారి. గెయిన్ బిట్ కాయిన్ మరియు జిబి మైనింగ్ వెంచర్లను కలిగి ఉన్న భరద్వాజ్, అతని సోదరుడు వివేక్ భరద్వాజ్లను 2018 ఏప్రిల్లో పోలీసులు అరెస్ట్ చేయడంతో బిట్ కాయిన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. భరద్వాజ్ బిట్ కాయిన్ పెట్టుబడి విలువలో 10% ప్రతి నెలా చెల్లిస్తామని హామీ ఇస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించేవాడు. ఇన్వెస్టర్లకు మాత్రం ఎటువంటి చెల్లింపులు జరపలేదు. ఈ కేసుకు సంబంధించి అజయ్ భరద్వాజ్ బంధువు నితిన్ గౌర్ ని కూడా ఈడీ ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేసింది. చాలా మంది నటీమణులు ఈ క్రిప్టో కరెన్సీ పథకానికి ప్రమోషనల్ వీడియోల ద్వారా ప్రచారం చేశారని ఈడీ వెల్లడించడంతో ఈ కుంభకోణంలో బాలీవుడ్ కు సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఈ కుంభకోణం 7,000 రూపాయలని ప్రాథమికంగా సమాచారం ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో 25,000 కోట్ల రూపాయల మేర ఈ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, అసలు ఏంటి బిట్ కాయిన్ కుంభకోణము ఏ విధంగా జరిగింది? దీని వెనుక ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటి? అలాగే రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి ఫ్లాట్లను కూడా సీజ్ చేసింది ఈడీ. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పిఎంఎల్ఏ నిబంధనల ప్రకారం ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 నిబంధనల ప్రకారం రాజ్ కుంద్రాను సంబంధించి 97.79 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ నోటీసులు జారీ చేసింది. అంటే ఏదైతే బిట్ కాయిన్స్ సంబంధించి కుంభకోణంలో దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. బిట్ కాయిన్స్ సంబంధించి గతంలోనే అవకతవకలు జరిగాయి. దీంట్లో కొంత ఏదైతే బిట్ కాయిన్స్ సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానిపై రాజ్ కుంద్రా పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి శిల్పా శెట్టి కానీ, ఇటు మరోవైపు రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాదాపు 97 కోట్లకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశారు. ఈ మొత్తం 7,000 సంబంధించిన బిట్ కాయిన్స్ సంబంధించి ఇక్కడ అవినీతి జరిగిందనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా 2018లోనే అజయ్ భరద్వాజ్ సోదరులు అరెస్ట్ అయ్యారు. వారు ఇచ్చిన సమాచారం కానీ, మరోవైపు పెట్టుబడిలో ప్రతి 10% చెల్లిస్తామని కూడా వారు, అంటే ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ఆ బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా దాంట్లో 10% అనేది మార్జిన్ చూపించి వారికి లాభం చేకూరేలా ఇస్తామని చెప్పి తెలిపినారు. దాంట్లో భాగంగా ఓవర్సీస్ లో 25,000కు సంబంధించి బిట్ కాయిన్స్ సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అనేది ప్రధానంగా ఈడీ దృష్టి సారించింది. బిట్ కాయిన్స్ లో జరిగిన అవినీతికి సంబంధించి వారి దగ్గర ఆధారాలు ఉన్న నేపథ్యంలో రాజ్ కుంద్రాకు చెందిన అంటే దాదాపు 98 కోట్లకు సంబంధించిన ఆస్తులను, స్థిరాస్తులను మొత్తం కూడా అటాచ్ చేశారు. దాంట్లో భార్య రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టికి సంబంధించిన ఒక ఫ్లాట్ కి సంబంధించిన కూడా దాంట్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 7,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బిట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో స్కామ్ జరిగినట్లుగా కూడా ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయి. ఈ దానిలో భాగంగానే గతంలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి ఇచ్చిన సమాచారం, మరోవైపు దీంట్లో బిట్ కాయిన్స్ కొన్నవారు కానీ, ఇటు రాజ్ కుంద్రా కూడా బిట్ కాయిన్స్ కొన్నారు. బిట్ కాయిన్స్ వాల్యూ అనేది దాదాపు 150 కోట్ల వరకు కూడా ఉంది అనేది ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఎవరైతే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో, దీంట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారందరికి సంబంధించి కూడా ఒక్కొక్కరిని దర్యాప్తు చేస్తుంది, వారందరూ విచారిస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం 25,000 కోట్లకు సంబంధించి కూడా ఈ బిట్ కాయిన్స్ రూపంలో వసూలు చేశారనేది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనేది కూడా తెలుసుకునే దానిలో భాగంగా ఇటు రాజ్ కుంద్రాకు సంబంధించి కూడా కొంత దర్యాప్తు చేసిన నేపథ్యంలో రాజ్ కుంద్రా కూడా దీంట్లో బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టారు. ఆ బిట్ కాయిన్స్ కొనుగోలు చేసిన దాన్ని బట్టి ప్రజెంట్ విలువ అనేది 150 కోట్లకు పైగా ఉంది. దానిలో భాగంగానే ఆ బిట్ కాయిన్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ తో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారనేది అంటే కూడా వారు దర్యాప్తు చేసి ఇక స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయి ప్రజెంట్ దానికి సంబంధించి 97 పాయింట్ సమ్ చేంజ్ దాదాపు 98 కోట్లకు సంబంధించి కూడా ఈ ఆస్తులను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఫర్దర్ గా దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు కొనసాగిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం అయితే కనిపిస్తోంది.
థ్యాంక్ యూ శివ.